రహస్యంగా యువరాజుల వారిని గమనించావుగా? ఓహో, దయచేయి. చెప్పకపోయారు రండి. వీరు మన ఆత్మీయులు. ఈ సృష్టిలో ప్రభువు ప్రజా భగవంతునికి అంతా ఒకటి కనుకనే వీరు మరలాగే ఉన్నారు. ఏమంటారు? తమరు ఏకసంతగ్రాములు యువరాజా. యువరాజా అని ఎప్పుడు అనకండి, రాజా అంటే చూడండి, యువరాజు గారిని ఇక్కడ ఉంచితే ప్రమాదం. అందుకే యువరాజుల వారిని రహస్యంగా చిత్రదుర్గం చేర్చే ఏర్పాట్లు చేయించారు. వైద్య మహాశయ, మీరు వారితో వెళ్ళి దగ్గరే ఉండి చికిత్స చేస్తూ ఉన్నాయి. కోటలో వ్యవహారాలు ముగిసిన వెంటనే మేము వచ్చి కలుసుకుంటాం. అలాగే మంత్రి మహాశయ. మిమ్మల్ని చూడక ముందు మీ మీద పగ గుండెల్లో రగులుతుంది. చూచాను. ఒక్క మాటతో, ఒక్క చూపుతో నన్ను మీ వాడిని చేసుకో. మీ మీద జరగబోయే అన్యాయాన్ని అరికట్టడానికి నేను ఒక్కడినే పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి మనస్కరించడం కాలిక చెప్పలేదు.
నిలబెట్టుకోవాలని అధికారం లేని వాళ్ళు అధికారంలోకి రావాలని ఒత్తిడి తెస్తున్నారు. ఆ మధ్య ప్రజా శ్రేయస్సును విస్మరిస్తున్నారు. ఒక సమస్యను పరిష్కరించడానికి 10 సమస్యలను సృష్టించి గారడీ చేస్తున్న ఈ స్వార్థపరం మూలంగానే దేశానికి ఈనాడు అనర్థం వచ్చింది. ఇక వీరి ఆట సాగం మీకు నాకు మధ్య ఈ ముళ్ళకంచెలు ఉండనే ఉండవు. మీకోసం ధర్మరక్షణ కోసం మా రాజభవన ద్వారాలు ఎల్లవేళలా తెరిచి ఉంటాయి. పూజిస్తే పన్ను, ఆవుల్ని పెంచితే పన్ను, దానం చేస్తే పన్ను, ప్రాణం పోతే పన్ను. ఈనాడు ప్రజలను దోచుకు తిరగమే ప్రభుత్వ ధ్యేయంగా ఉంటూ వచ్చింది. మేము ఈ పనుల విధానం మార్చివేస్తున్నాం. పంట భూముల పైన పంటలు పండితేనే పన్ను, పంటలు పండకపోతే పన్నులుండవు. ప్రతి మనిషికి ఊరు గుట్ట నీళ్ళ అవసరం. అలాగే దేహానికి ఆరోగ్యం, మనస్సుకు విద్యా వినోదం అవసరం. కాబట్టి వీటన్నిటి మీద పన్నులు తీసివేస్తున్నాం. మన సంఘంలో హెచ్చు తక్కువ లేకుండా అందరికీ సమాన న్యాయం, మా ప్రజలందరూ సుఖప్రదంగా బ్రతకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మా ఆదర్శ ప్రభుత్వానికి మీ అందరి అండదండలు, సహకార సంపత్తులు పూర్తిగా లభిస్తాయని విశ్వసిస్తున్నాం. నేను యువరాజుగా అవును, నేను ఇప్పుడు యువరాజు కాను, మరలేదు. దగ్గరికి వెళ్ళకండి. అన్నగా వీళ్ళకి వెంటనే పారితోషికాలు ఇచ్చి పిలిచి పంపించండి. మళ్ళీ వీళ్ళు ఇక్కడికి రాకుండా చూడవలసిన బాధ్యత మీది. దిగ్గావు రాజా, ఇక ముందు అగ్ని పరీక్ష. మీరిప్పుడు గండికోట ప్రభువులు. మీరే తన భర్త అనుకుని మీకోసం చైనాగారంలో మహారాణి వేచి ఉంటారు. రాజవంశ గౌరవం, అంతఃపుర మర్యాద ఈ గండికోట